హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజుకో ముచ్చట్లో ఇవాళ ముచ్చట ఏంటంటే, ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, అదేనండి చార్ధామ్ గురించి. నిన్న రామగుండం నుండి మా జర్నీ స్టార్ట్ అయింది అని చెప్పాను కదా. ఇంటి దగ్గర నుంచి కార్లో స్టేషన్ వరకు వెళ్ళాము. రామగుండం స్టేషన్ నుంచి మనకి ఢిల్లీ వరకు ఒక ట్రైన్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ హరిద్వార్కి ఇంకో ట్రైన్. హాయ్ గైస్, ఇది ఆరెంజ్ బర్ఫీ గైస్, ఇన్ నాగ్పూర్ ఓన్లీ గైస్. అయితే మనం ఢిల్లీ వరకు ఒక ట్రైన్కి వెళ్ళి అక్కడ నుంచి హరిద్వార్కి ఇంకో ట్రైన్కి వెళ్ళి అక్కడ నుంచి వెహికల్లో జర్నీ చేయాలి. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. గంగోత్రి సినిమాలో హీరోయిన్ కోసం ప్రకాష్ రాజ్ ట్రైన్ వేసినట్టు మనకు డైరెక్ట్ ట్రైన్ మాత్రం ఉండదండి. ట్రైన్లో మా పిల్లలు చేసిన హడావిడి మామూలుగా లేదండి బాబు. మెత్తగా అయింది కాబట్టి అంత ఇది ఉన్నది. నేను పెద్ద చేస్తాను చూడు. ఇక్కడ కపుల్స్ ఒకరికొకరు తినిపించుకుంటున్నారండి బాబోయ్. అలా పిల్లలతో పెద్దలతో మా జర్నీ అయితే సరదాగా గడిచిపోతుంది. ఫైనల్లీ ఢిల్లీకి అయితే చేరుకున్నాము మేము. అక్కడ నుంచి హరిద్వార్కి ఒక ట్రైన్ ఉండాలి, కానీ మాకు టైమింగ్ సెట్ అవ్వక మేము ఢిల్లీ నుంచే వెహికల్స్ మాట్లాడుకొని హరిద్వార్కి వెళ్ళిపోయాము. ఇప్పుడు కనిపించేదంతా ఢిల్లీ సిటీ అండి. ఇక్కడ నుంచి వెహికల్లో వెళ్ళాము. ఆల్మోస్ట్ 3 hours or 4 hours పట్టింది అనుకుంటా. ఇదంతా ఢిల్లీలోనే వీడియో. ఇప్పుడే ఢిల్లీ దాటుతున్నాం అన్న, బయటికి వస్తున్నాం. మీరు మాట్లాడినా ఆయనతోటి మాట్లాడితే మనకు రమ్మన్నాడు, అడ్రస్ పంపించిండు. అదే మండపం న్యూఢిల్లీలో భారత్ మండపం. ఏది సుప్రీంకోర్టు ఇటు పోయింది, ఇటు పోయింది. అవును, నేను చెప్పలే. ఫైనల్లీ హరిద్వార్ అయితే చేరుకున్నాము. ఇక్కడ చేరుకొని ఒక ఆశ్రమం అనేది తీసుకొని అక్కడ ఫ్రెష్ అయ్యి గంగా హారతికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడ నుంచి వెహికల్ మాట్లాడుకొని గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ విజిట్ చేసాము. ఇదేనండి మేము తీసుకున్న ఆశ్రమము. చాలా బాగుంది. ఇది ఆశ్రమం లోపల చాలా విశాలంగా ఉంది. అండ్ హరిద్వార్లో మేము ఏమేమి చూసాము, ఏం చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.